అందరికీ నమస్కారం అండి. ఈరోజు చెప్పే కథ పేరు రైలులో రాజహంస. ఈ కథను రచించిన వారు అమరేంద్ర గారు. ఇంకా కథలోకి వెళ్తే, ఒక వాటర్ బాటిల్ ఇస్తారా త్వరగా, ట్రైన్ బయలుదేరుతుంది అంటూ కాస్త దూరంలో ఒక వినసొంపమైన స్వరం. ఒక్కసారి ఫోన్ పక్కన పెట్టి కిటికీలో నుండి చూశాను. వాటర్ బాటిల్ తీసుకుని ఇటు తిరిగి ట్రైన్ ఎక్కడానికి పరిగెత్తుకుంటూ వస్తుంది. ఆడగాలి తగలగానే ఆగాలి అనే ఆలోచనే రాదు మరి. తెరిపారా చూశాను. రంగు చెప్పుల మీద మెరుపురాళ్ళు తెగ మెరుస్తున్నాయి. హోళీ రోజు సినిమాల్లో వేసుకుంటారే అంత తెల్లని చుడీదారు. ఇంద్రధనుస్సులో రంగులు మొత్తం 6 అడుగుల చున్నీలా చుట్టేసుకుంది. నల్లటి హ్యాండ్ బ్యాగ్ భుజానికి తగిలించుకుని, ఒక చేత్తో చిన్న లగేజ్ బ్యాగ్, మరో చేత్తో అప్పుడే కొన్న వాటర్ బాటిల్. మొత్తానికి ట్రైన్ బయలుదేరుతుండగానే పక్క బోగీలో ఎక్కేసింది. నేను మళ్ళీ నా ఫోన్లోకి వెళ్ళిపోయాను. కాసేపటికి తన సీటు వెతుక్కుంటూ వచ్చి నా ముందు నిలబడింది. మళ్ళీ అడగాలి వీయడంతో అటు చూశాను. లగేజ్ కింద పెట్టి నా ఎదురుగా కూర్చుంది. బాగా బోర్ కొడుతుంది అనుకున్నా. ప్రయాణం కాస్త రంజుగా సాగేటట్టు ఉందిలే అనుకున్నా. అన్నీ సర్దుకుని ప్రశాంతంగా కూర్చుని కొన్ని నీళ్లు తాగి బ్యాగ్లోండి ఓ పుస్తకం తీసి చదువుకుంటుంది. ఏదో ఇంగ్లీష్ పుస్తకంలా ఉంది. ఇవాళ రేపు ట్రైన్లో బస్సులలో అమ్మాయిలు తెగ చదివేస్తున్నారు. పరీక్షలు ఉన్నప్పుడు చదవడానికి మా నాన్నతో నానా తిట్లు తినాల్సి వచ్చేది. మరి వీళ్ళేమో చదువుతున్నారో దేవుడికే తెలియాలి అని నవ్వుకున్నాను. ఎంతసేపు ఆ అమ్మాయి గురించేనా? నా చుట్టూ ఏం జరుగుతుందో చూద్దామనిపించింది. కాసేపు అందర్నీ గమనించసాగాను. ఆ అమ్మాయి పక్కన ఓ 2 ఏళ్ల పాప ఒళ్ళో కూర్చోబెట్టుకుని అన్నం తినిపిస్తుంది ఒక ఆవిడ. ఆ పాప అన్నం తిననంటే తినను అని తెగ మారం చేస్తుంది. మా బుజ్జి కదూ, మా బంగారం కదా అని బతిమలాడుతుంది ఆవిడ. అయినా సరే తినడం లేదు. నువ్వు త్వరగా తినేస్తే నీకు ఏం కావాలంటే అది కొనిస్తా అంది. అయినా తినలేదు. చూడు, అందరూ నిన్నే చూస్తున్నారు. ఏంటి ఈ పాప ఇలా అల్లరి చేస్తుంది అనుకుంటారు. త్వరగా తినేయ్ అంటూ ప్రయత్నించింది. ప్రసక్తే లేదు. ఆవిడ పాపం సమాధాన భేద ఉపాయాలు అన్నీ ప్రయత్నించి విసుగుపోయింది. దాంతో దండనకి దిగింది. తింటావా, 4 పీకమంటావా అంటూ అరిచింది. దెబ్బకి ఆ పాప క్యారమని ఏడుపు ఎత్తింది. అసలే ట్రైన్ అంతా అరుపులు, కేకలు, హడావిడి. దానికి తోడు ఈ ఏడుపు ఒకటి అనుకున్నాను మనసులో. నా పక్కన సుమారు 60 ఏళ్లు ఉండే ఓ పెద్దాయన కూర్చున్నాడు. అటుపక్కన ఎదురుగా ఉండే 2 సీట్లలో కాస్త అటో ఇటో అదే వయసుండే 2 కూర్చున్నారు. ముగ్గురు కలిసి మాట్లాడుకుంటున్నారు. ఒకతను తన కొడుకుని అమెరికాకి ఫ్లైట్ ఎక్కించడానికి హైదరాబాద్ వచ్చాడట గర్వంగా చెప్పుకుంటున్నాడు. మరొక ఆయన తన చిన్న కూతురు ఉద్యోగం వస్తే మంచి హాస్టల్ చూసి చేర్పించి తిరిగెళ్తున్నాడట. అమ్మాయి ఎలా చదివేది, ఎలా ఉద్యోగం వచ్చింది అన్నీ చెప్పుకొచ్చాడు. ఇంతలో ఆ మూడో అతను తన కథ చెప్పాడు. కూతురుని అల్లుణ్ణి కలిసి వెళ్దామని వచ్చాడట. అల్లుడి గొప్పతనం, మనవడి అల్లరి మాట్లాడుతూ వచ్చాడు. ఏదో మాట్లాడుకుంటున్నారులే అనుకుంటుంటే మెల్లగా రాజకీయాలు మాట్లాడడం మొదలుపెట్టారు. వేరు పార్టీలకి మద్దతులా ఉంది. కాసేపటికి చర్చ వేడెందుకుంది. 5 ఏళ్లకోసారి ఓటు వేయమంటే వేస్తాను కానీ ఇలాంటి చర్చలు వింటూ మాత్రం 5 నిమిషాలు కూర్చోవడం కూడా కష్టమే. నాకు ఓ పక్క చిర్రెత్తుకొస్తుంది. నాకే ఇలా ఉంటే పాపం చదువుకుంటుంది ఆ అమ్మాయి. ఇంకాసేపు ఉంటే అరిచేస్తుందేమో అనుకున్నట్టు కూర్చున్నా. ఇంతలో మిర్యాలగూడ స్టేషన్లో ట్రైన్ ఆగింది. ఓ జంట సూట్ కేసులు పట్టుకుని ఎక్కారు. పెళ్ళై 6-7 నెలలైనట్టుంది. ముఖంలో కాస్త పెళ్లికళ, కాస్త ప్రేతకళ, కాస్త ఆనందం, మరికాస్త చిరాకు కలిపి ఉన్నాయి. నా ఎదురుగా ఉన్న ఈ అమ్మాయికి పాపతో ఉన్న ఆవిడకి మధ్యలో కూర్చుంది. నీలం రంగు చీర కట్టుకున్న ఆ జంటలో అమ్మాయి. నాకు నా పక్కన కూర్చున్న రాజకీయ మేధావికి మధ్యలో అతను కూర్చున్నాడు. ఏమీ మాట్లాడుకోవడం లేదు. గొడవ అయినట్టుంది. పాపం. అయితే అయ్యిందిలే. కాస్త వీళ్ళైనా ఏ గొడవ లేకుండా కూర్చున్నారు. అంతే చాలు అనుకున్నాను. ట్రైన్ కదిలింది. కాస్త మంచి సీట్ చూసి బుక్ చేయొచ్చు కదా అంది ఆ జంటలో అమ్మాయి కోపంగా. అవును మరి, ఉన్న ప్రాణాన ప్రయాణం చెయ్యాలి అని తమరు అనుకోగానే రైల్వే వాళ్ళు సపరేటుగా సీట్లు ఎత్తి పెడతారు అన్నాడు విసుక్కుంటూ. మూలిగే నక్క మీద తాటికాయ పడినట్టు వీళ్ళ మాటలకు అప్పటిదాకా ఉన్న గందరగోళానికి తోడయ్యాయి.
ఎదురుగా ఈ అమ్మాయి లేకపోయి ఉంటే లేచి దూరంగా వెళ్ళిపోయేవాడినేమో. నా తంటాలు నేను పడుతుండగా గుంటూరు జంక్షన్ వచ్చింది. ఆ ముగ్గురు రాజకీయ నిపుణులతో ఒక బ్యాగ్ పట్టుకుని దిగుతున్నాడు. సరే మరి ఉంటాను. చాలా బాగా మాట్లాడుకున్నాం. కుదిరితే మళ్ళీ కలుద్దాం అంటూ ఫోన్ నెంబర్లు ఇచ్చి పుచ్చుకున్నారు. ఇప్పటిదాకా కొట్టుకుని ఇంతలో ఇదేం పిచ్చిరా బాబు, ఈ ముసలోళ్ళు ఏం చేస్తారో ఎందుకు చేస్తారో అర్థమై చావదు అనుకున్నాను. జంక్షన్ కదా, భోజనానికి అనుకుంటా. కాస్త ఎక్కువేసేపే ఆపాడు. అమ్ముకుంటూ వచ్చిన ఓ ఎగ్ బిర్యానీ ప్యాకెట్ కొనుక్కున్నాను. ఏడ్చి ఏడ్చి పడుకున్న ఆ పాప అప్పుడే లేచింది. ఆ బిర్యానీ కావాలని గొడవ. సరే అని కొనిచ్చింది వాళ్ళమ్మ. ఎదురుగా కూర్చున్న ఈ అమ్మాయి మాత్రం తనతో తెచ్చుకున్న బిస్కెట్ ప్యాకెట్ తీసుకుని తింటుంది. ఇలా తింటడంటే చూడడానికి నాజుగ్గానే ఉంటారు. మిగిల్చిన డబ్బులన్నీ తరువాత డాక్టర్కి ఖర్చు పెడతారు అనుకుని నవ్వుకున్నాను. మొత్తానికి బండి కదిలింది. ఇదిగో తినండి అంటూ ఎదురుగా ఉన్న నీలం చీర ఆవిడ బాక్సు బ్యాగ్లోండి బయటికి తీసింది. నాకొద్దు అన్నాడు విసుక్కుంటూ. మీరు తింటారనే చేసింది, పడేయడానికి కాదు అంటూ తన చేతిలో బాక్స్ పెట్టింది కోపంగా. నేను ఇంత తినలేను, సగం తీసేయ్ అంటూ తిరిగిచ్చాడు ఆ బాక్స్. మానేయండి అని సగం తినేసి మిగతాది ఇచ్చింది. వాళ్ళు కూడా తినడం మొదలుపెట్టారు. మంచిగా గుమగుమలాడే చింతపండు పులిహోర వాసన భలే రెచ్చగొడుతుంది నాలో ఆకలిని. ఆ వాసన చూశాక చేతిలో ఉన్న ఎగ్ బిర్యానీ కూడా దిగదుడిపై అనిపించింది. కానీ ఏం చేస్తాం, అడగలేను కదా. ఆ వాసన చూస్తూ ఈ బిర్యానీ తిన్నాను. తినేసి శుభ్రంగా అందరూ మళ్ళీ వాళ్ళ వాళ్ళ గందరగోళంకి మొదలుపెట్టారు. నాకు ప్రశాంతత దొరికే మార్గమే లేదనుకుంటూ అనుకుని తలబాదుకుంటూ ఉండగా తాడేపల్లిగూడెం వచ్చింది. రాగానే ఆ జంట బ్యాగులు పట్టుకుని దిగేశారు. వాళ్లతో పాటు మిగిలిన ఆ ఇద్దరి పెద్దోళ్ళల్లో ఒకతను నవ్వుకుంటూ ఫోన్ నెంబర్ తీసుకుని దిగేశాడు. శని ఆదివారాలైతే బాగా రద్దీగా ఉండేదేమో. బుధవారం కావడం వల్ల పెద్ద ఎవరూ ఎక్కలేదు అక్కడ. నేను, ఆ అమ్మాయి పాపతో ఉన్న ఆవిడ, ఆ పెద్దాయన మిగిలాం. ఆ పాప ఆడుకుంటూ అల్లరి చేస్తూ ఉంది. పాపం వాళ్ళ అమ్మ తినడానికి బాక్స్ తెచ్చుకుంది. పాప కాస్త రుచి చూసి వదిలేసిన బిర్యానీ ప్యాకెట్ కూడా ఉంది. కానీ తిననిస్తే కదా అరుపులు, ఆటలు, అల్లరి. అలాగే ఆ బాక్స్ పక్కన పెట్టుకుని ఆ పాప అల్లరిని అదుపులోకి పెట్టడానికి సరిపోయింది. నా ఎదురుగా కూర్చున్న అమ్మాయి మాత్రం ఆ పుస్తకంలో లీనమైపోయింది. పేజీలు తిప్పడం, బిస్కెట్లు తినడం, మధ్య మధ్యలో నీళ్లు తాగడం తప్ప పక్కన భూకంపం వచ్చినా పట్టించుకోనే లేదు. నన్ను కనీసం కన్నెత్తి కూడా చూడలేదు. ఇప్పటి వరకు తనలా నాకు దేవుడు చుట్టుపక్కల ప్రపంచాన్ని పట్టించుకొని వరం ఇచ్చి ఉంటే పైన బర్తు ఎక్కి పడుకుని నిద్రపోయేవాడిని. రాజమండ్రి వచ్చింది. ఆ పాపను తీసుకుని ఆవిడ దిగేసింది. చాలాసేపటికి ప్రశాంతంగా అనిపించింది. నిజానికి నిశ్శబ్దంగా అనిపించింది. నేను యథావిధిగా నా ఫోన్ లోకంలోకి లీనమైపోయాను. ఇదిలా సాగుతూ ఉండగా ఆ అమ్మాయి ఫోన్ మోగింది. తీసి మాట్లాడడం మొదలుపెట్టింది. హలో అమ్మా. చెప్పు అంది. ఎప్పుడో వాటర్ బాటిల్ కొన్నప్పుడు విన్నాను ఆ గొంతు. మళ్ళీ ఇప్పుడే వినడం. రైట్ టైంకే వెళ్తుంది. ఇంకో అరగంటలో దిగేస్తాను అంది. ఓహో, ఈ అమ్మాయి కూడా దిగేస్తుందా? పోనీలే, ఉండి మాత్రం ఏమి లాభం అనుకున్నాను. ప్రయాణం బానే జరుగుతుంది. ఇది చెప్పు. నేను బాగా అల్లరి చేసేదాన్ని కదా చిన్నప్పుడు అంది. ఇదేదో హాయ్ బాయ్ కాల్లా కాదు, కాస్త టైంపాస్ అయ్యేలా ఉంది అని రెండు చెవులు అటు వేసేసా నా ఫోన్లో చూసుకుంటూ. ఏం లేదు, ఇందాక ట్రైన్లో ఒక పాప బాగా అల్లరి చేస్తూ ఉంది. వాళ్ళ అమ్మకి పాపం తినడానికి కూడా టైం సరిపోలేదు. అది చూసి నువ్వు గుర్తొచ్చావు అంది. అరే, పుస్తకం తప్ప ఏమీ పట్టించుకోలేదు అనుకున్నానే. ఈ అమ్మాయిలు అబ్బాయిల్ని మాత్రమే చూసి కూడా చూడనట్టు ఉంటారు అనుకున్నాను. ప్రపంచాన్ని కూడా ఇంతైనా భగవంతుడా అని నవ్వుకున్నాను. దిగేశారు ఇప్పుడు అంది. కాసేపు అటువైపు మాటలు వింటుంది. అవునవును, అది సరేగాని మిమ్మల్ని నాతో హైదరాబాద్ రమ్మంటే నాన్న వద్దంటున్నారు కదా. మళ్ళీ కాసేపు మౌనం. అదే ఇందాక ముగ్గురు నాన్న కంటే కాస్త పెద్దవాళ్ళు మాట్లాడుకుంటుంటే చూశాను. వాళ్ళ వయసు వాళ్లతో నచ్చిన కబుర్లు చెప్పుకుంటూ ఎంత ఆనందంగా కనిపించారో. నాన్నకి కూడా మన ఊర్లో రావి చెట్టు అరుగు మీద ఇలాగే కాలక్షేపం అవుతుందేమో కదా. నాతో వస్తే బాగా బోర్ కొట్టేస్తుందేమో అంది నవ్వుతూ. అరే, నేను వాళ్ళ మాటలు మాత్రమే విన్నాను. వాళ్ళ ముఖాల్లో వాళ్ళ ఆనందాలు కూడా చూసింది ఈ అమ్మాయి అని ఆశ్చర్యపోయాను. ఏదేదో మాట్లాడుతుంది.
వాళ్ళ ఇంటి విషయాలు అనుకుంటా. మళ్ళీ ఇంతలో సరే మీరన్నట్టే కానివ్వండి, మంచి సంబంధం అంటున్నారుగా, చేసుకుంటాను అంది. అయ్యో, ఈ అమ్మాయికి కూడా పెళ్ళైపోతుంది, నాకు మాత్రం జీతం సరిపోలేదు అనో, జాతకం కలవలేదనో, రంగు ఎక్కువనో ఎత్తు తక్కువనో వచ్చిన సంబంధాలన్నీ పోతున్నాయని కుళ్ళుకున్నాను. ఏం లేదు, మీరు చెప్పినప్పటి నుండి ఆలోచిస్తూ ఉన్నాను. ఏం చేయాలో అర్థం కాక. ఇందాక ట్రైన్లో జంటని చూశాను. గొడవ పడినట్టు ఉన్నారు, తిట్టుకుంటున్నారు. కానీ ఒకరి మీద ఒకరికి ఎంత ప్రేమో. తినమని ఆవిడ అతన్ని బలవంత పెట్టడం, అతను తినేస్తే ఆవిడికి ఉండదు అని నేను ఇంత తినలేను అని సగం తినేయడం, కోపంలో కూడా అంత ప్రేమ చూసి కాస్త పెళ్లి మీద మంచి అభిప్రాయం కలిగిందిలే అంది నవ్వుతూ. కాసేపు అలా మాట్లాడి ఫోన్ పెట్టేసి కింద నుండి బ్యాగ్ తీసి సర్దుకుని దిగడానికి సిద్ధమైంది. సరిగ్గా 5 నిమిషాలకి సామర్లకోట వచ్చింది. మెల్లగా దిగేసింది. చుట్టూ ఇంతటి గందరగోళం, ఏడుపులు, అరుపులు, లోపల చాలా చిరాకు, ఆవేశం, విసుగు. ఉండబట్టలేకపోయాను నేను ప్రయాణం చేస్తున్నంతసేపు. కానీ తాను ఇంతటి గందరగోళంలో కూడా మంచి చూసి తన ప్రశ్నలకి సమాధానాలు వెతుక్కుంది. వస్తున్నంతసేపు ఆ అమ్మాయి ఎలా ఉందో మాత్రమే ఆలోచించాను నేను. తను వెళ్ళిపోతుంటే మాత్రం తన ఆలోచన విధానం గురించే ఆలోచించాను. ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఓ మనిషి మనకి మంచి నేర్పించగలరా అని ఆశ్చర్యపోయాను. చిన్నప్పుడు అమ్మ చెప్పిన కథలలో రాజహంస గుర్తొచ్చింది. పాలల్లో ఎన్ని నీళ్లు కలిపి కల్తీ చేసినా తనకి కావలసిన పాలు మాత్రం తాగి నీళ్లు వదిలేస్తుందట. అలా మనం కూడా మంచి విషయాలు, మనకి అవసరమైన విషయాలు మాత్రమే పట్టించుకుంటూ అవసరం లేని వాటిని వదిలేయాలని నేర్పించింది ఈ రాజహంస. ఈ కథ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. ధన్యవాదములు.